అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ, ఏదైతే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే నగర బహిష్కరణ చేస్తానని సీఎం చెప్పినటువంటి సందర్భం ఉంటుంది. నగర బహిష్కరణ అంటే ఒకనొక సందర్భంలో కులంతర వివాహాలు వేసుకున్నా, లేకపోతే మతంతర వివాహాలు వేసుకున్నా, లేకపోతే అంటే ఆ గ్రామంలో ఏదైనా జరిగితే నగర బహిష్కరణ చేసేది, కుల బహిష్కరణ చేసేది, తర్వాత నగర బహిష్కరణ చేసేది. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో కత్తి మహేష్ ఒక సందర్భంలో రాముడి విషయంలో కానీ కొంత దేవుళ్ళ విషయంలో ఆయన ఇబ్బందులకు గురి చేస్తే నగర బహిష్కరణ చేసేలా. నగర బహిష్కరణ ఈరోజు మళ్ళా సీఎం గారి నోట వినవలసి వస్తుంది. నగర బహిష్కరణ కత్తి మహేష్ చనిపోయిండు అన్నగారు, ఆయన ఇదే స్టూడియోలో వచ్చి మాట్లాడిన సందర్భం ఉండే. అభివృద్ధి అడ్డుపడితే నగర బహిష్కరణ చేస్తానటువంటి ఈ వర్డ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో నగర బహిష్కరణ జరిగినటువంటి కత్తి మహేష్ను గుర్తు చేసేటువంటి సందర్భం కూడా ఇక్కడ వచ్చింది. అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పాత బస్తీ మెట్రో నిర్మాణం ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బైరమాల్ కూడా ఫ్లైఓవర్ శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా సాగర్ కూడల్లో 148 కోట్ల సెకండ్ లెవెల్ వంతెన నిర్మించగా ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో సాగర్ రింగ్ రోడ్ కూడల్లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరున్నాయి. బైరమాల్గూడ జంక్షన్లో వంతెనలు అన్ని అందుబాటులోకి వచ్చాయి. వంతెన ప్రారంభంతో సిగ్నల్ ఫ్రీగా జంక్షన్ మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైళ్లను విస్తరిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో సేవలు అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను పొడిగించినట్లు తెలిపారు. రాజనగర్లోని హైకోర్టు నుంచి అక్కడ వరకు మెట్రో నిర్మిస్తామని ₹50 కోట్లతో మూసి నదిని ఆధునీకరించినట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వమే అనగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాంగ్రెసే అని ఓఆర్ఓలో చెప్పిన సందర్భం ఉంది. అందుకోసమే అభివృద్ధిని అడ్డుపడితే నగర బహిష్కరణ చేస్తాను కూడా ఆయన నిన్న హెచ్చరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.